అటెన్షన్ ప్లీజ్. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదని సామెత. నిద్ర కూరుకు వచ్చి కళ్ళు మూతలు పడుతున్న దశలో మంచమే అక్కర్లేదు. ఎక్కడ సోలితే అదే హంసతూలికా తల్పం, అద్భుత శయ్యాగారం. గాఢ నిద్ర గొప్ప వరం. ఆ మాటకొస్తే మనిషికి శ్రేష్టమైన రీఛార్జ్ ప్రశాంతమైన నిద్రే. కొంతమందికి ఇలా మంచం మీద వాలగానే అలా నిద్ర పట్టేస్తుంది. ఇంకొందరికి పుస్తకం పట్టుకుంటేనో పాటలు వింటూనో నెమ్మదిగా నిద్ర పడుతుంది. మరి కొంతమందికి రాత్రి 1:12 కొట్టినా నిద్ర దరిచేరదు. అందుకే అనాయాస నిద్ర లభించేవారు అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు. 7 గంటల సేపు నిద్రైనా లేకపోవడం కన్నా 9 గంటలకు మించి ఎక్కువసేపు నిద్రమత్తులో కూరుకుపోవడం హానికరమని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. అతి నిద్ర డేంజర్. 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయే వారిలో మరణాల రేటు 7-8 గంటల సేపు నిద్రించే వారి కన్నా 34% అధికం అట. అంటే టైం దొరికింది కదా అని ఏక నిద్రలో తలమునకలు కావడం ప్రాణాల మీదకు తెస్తుందన్నమాట. అసలు ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలి? 3 నెలల దాకా పసిగుడ్లు 14-17 గంటల పాటు నిద్రలోనే ఉంటారు. 4-11 నెలల వయసు పిల్లలకు 12-15 గంటల నిద్ర అవసరం. 1-2 ఏళ్ల పిల్లలకు 11-14 గంటల నిద్ర సరిపోతుంది. 3-5 ఏళ్ల చిన్నారులకు 10-13 గంటల నిద్ర చాలు. 6-13 ఏళ్ల వారికి 9-11 గంటల నిద్ర కావాలి. 14-17 ఏళ్ల వారికి అయితే 8-10 గంటల స్లీప్ చాలు. అదే 18-25 సంవత్సరాల వారికి 7-9 గంటల నిద్ర సరిపోతుంది. 26-64 ఏళ్ల వయస్కులకు సైతం 7-9 గంటల నిద్ర చాలు. 65 సంవత్సరాలకు పైబడిన వారికి 7-8 గంటల నిద్ర అవసరం. ఆ మేరకు నిద్రించకపోతే శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడమే నిద్రలేమి. నిద్రలేమి అలాగే కొనసాగితే జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. స్లీప్ మెడిసిన్కి సంబంధించి చికిత్సా నిపుణులు ఉంటారు, వారిని సంప్రదించాల్సి ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే, చాలకపోతే మెదడుతో ప్రమేయం కలిగిన విధులు గాడి తప్పుతాయి. ఆలోచించడం, నేర్చుకోవడం, సమస్యల్ని పరిష్కరించడం, ఏదైనా గుర్తుంచుకోవడం ఇవన్నీ దెబ్బతింటాయి. ఆయా సామర్థ్యాలను నిద్రలేమి కుంగదీస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గడమే కాదు, తార్కికంగా ఆలోచించే శక్తి క్షీణిస్తుంది, ఏకాగ్రత కొరవడుతుంది. నిద్ర లేకపోవడం అన్నది సాధారణ రుగ్మత. నిద్ర పట్టకపోతే వెంటనే మాత్రలు వేసేసుకుంటారు కొంతమంది. అది మంచి పద్ధతి కాదు. వైద్యుల సలహాతోనే, వారు సూచిస్తేనే అటువంటి ట్యాబ్లెట్స్ వాడాలి. స్లీప్ డిజార్డర్స్ రకరకాలు. ఒత్తిడి, ఉద్వేగం, స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల ఎంతకీ నిద్ర పట్టదు. క్రమం తప్పిన పనివేళల కారణంగా నిద్ర దూరం అవుతుంది. దాన్ని ఇన్సోమ్నియా అంటారు. కొంతమందికి ఉన్నట్టుండి కొన్ని సెకన్ల పాటు నిద్రలో ఊపిరి ఆగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతారు. దాన్ని స్లీప్ ఆప్నియాగా వ్యవహరిస్తారు. కొంతమందికి రాత్రివేళ తగినంత నాణ్యమైన నిద్ర కొరవడి పగటిపూట ఇబ్బంది పడుతుంటారు. పగలు మత్తుగా నిద్రలో కూరుకుపోతున్నట్లు ఉంటారు. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉంటారు. విద్యుక్త ధర్మ నిర్వహణలో భాగంగా నైట్ డ్యూటీ చేయడం వేరు, రాత్రిళ్ళు నిద్ర పట్టక నిశాచర జీవుల్లాగా తిరుగుతుండడం వేరు. ఈ అవస్థను నార్కోలెప్సీ అంటారు. ఇంకొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఇంకొందరు నిద్రలో పలవరిస్తుంటారు. కొంతమంది, ముఖ్యంగా పిల్లలకు ఉన్నట్టుండి హఠాత్తుగా మెలకు వచ్చేస్తుంది. నిద్రలో ఏదో భయంకరమైన కల వచ్చి భయంతో ఏడుస్తుంటారు. ఈ ఇబ్బందిని పారాసోమ్నియా అంటారు. కొంతమందికి నిద్రలో కాళ్ళు పట్టేసి జలధరింపులకు గురవుతారు. విపరీతమైన నొప్పితో విలవిల్లాడతారు. కండరాలు పట్టేసి కాళ్ళు గుంజుతుంటే ఇంకెక్కడి నిద్ర. దీన్ని రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. ఇంకొంతమంది నిద్రలో తమకు తెలియకుండానే పెద్దగా గురక పెడుతూ ఉంటారు. పక్కన నిద్రించే వారికి అది పనిష్మెంటే. వీటిని ఏవో సాధారణమైన అల్ప సమస్యలుగా తీసి పారేయొద్దు. మనిషికి అత్యవసరమైన నిద్రను చెడగొట్టి శారీరక, మానసిక అస్వస్థత కలిగించే నాడీ సంబంధిత సమస్యలకు మంచి న్యూరాలజిస్ట్ను సంప్రదించడం ఉత్తమం. నిద్రకు సంబంధించిన ఆలోచనలు, ప్రవర్తనలకు చికిత్స చేసే మనోరోగ వైద్యులు, మనస్తత్వ శాస్త్ర నిపుణులు ఎందరో ఉన్నారు. మెదడు, నాడీ వ్యవస్థ రుగ్మతలను బాగు చేసే న్యూరాలజిస్టులు ఎందరో ఉన్నారు. సమస్యను గుర్తించి సక్రమంగా చికిత్స అందించగల సమర్థులను ఆశ్రయిస్తే నిద్ర గాడిన పడుతుంది. ఏ మందులు వాడకుండానే సుషుప్తిని అంటే గాఢ నిద్రను పొందడం అందరికీ సాధ్యపడదు. యోగశాస్త్రంలో సుషుప్తిని ప్రాజ్ఞావస్థ అంటారు. సరిగ్గా అటువంటి యోగాన్నే కాకపోయినా వీలైనంతలో నాణ్యమైన నిద్ర పొందడం ఎలా? అందుకు కొన్ని చిట్కాలున్నాయి.
రోజు ఒకే సమయంలో నిద్రించేలా పక్కా దినచర్యను పాటించాలి. నిద్రపోవడానికి ముందు కాఫీ, టీలు వద్దు. స్క్రీన్ టైం తగ్గించండి. అలాగే ఆల్కహాల్ జోలికి పోవద్దు. బెడ్రూమ్ సౌకర్యవంతంగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుతురు లేకుండా లైట్లను సరి చేసుకోవాలి. అటువంటి వాతావరణంలో చక్కటి నిద్ర పడితే శరీరం, మనసు పునరుత్తేజితం అవుతాయి. అంతే తప్ప ఇష్టానుసారం నిద్రమాత్రలు మింగకూడదు. జీవన శైలిలో మార్పుల ద్వారా ఉపశమనం లభించకపోతే ఎవరైనా న్యూరాలజిస్ట్ సాయం తీసుకోండి. కౌన్సిలింగ్ దరిమిలా బిహేవియరల్ థెరపీ అందిస్తారు. మానసిక ఆరోగ్య పరిస్థితి దిగజారకుండా వైద్యపరమైన తోడ్పాటు సమకూరుస్తారు. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది అన్న పాట అక్షర సత్యం. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.